ఏం చేస్తావా? అక్కడ క్యాన్ ఉంటుంది. చేరువచ్చిన మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తున్నాం. దైవ గ్రంథంలో నుండి కొన్ని సంగతులు ఉదయకాల సమయ ఆరాధనలో మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి శ్రేష్టమైనటువంటి భాగాలను చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం చూద్దాం. చదవండి. 12వ అధ్యాయం 13వ వాక్యం. మరియు కుట్టికాలు వెనుకక బాగుపడు నిమిత్తము మీ పాదములకు మార్గములను సరళం చేసుకొనుడి. టీ అనేది పక్కనే ఉంటున్నానా పైపు అవుతుంది. చదవండి, మా కంటిన్యూస్ ఉంటుందండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ప్రియులారా, ఇక్కడ రాయబడినటువంటి సంగతులలో కొన్ని సంగతులు ఈ ఉదయకాల సమయంలో మనం జ్ఞాపకం చేస్తాం. ప్రభువుకు చూడాలని ఎంతమందికి ఆశింది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభువును చూడాలని చాలా మంది, అందరికీ ఆశ. ప్రభువును చూడాలా, ఆ మహిమను కనుగొనాలా, ఆయన దగ్గరికి చేరాలా, ఇది మన ఆశ. అయితే ఇక్కడ రాయబడిన మాట చదవండి. ఇప్పుడు 14వ వాక్యం చదవండి. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువు చూడడు. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఎవడును ప్రభువును చూడడు. ప్రభువుని చూడాలని అందరికి ఆశ ఉంటుంది. అయితే ఎవడును చూడలేడు పరిశుద్ధత లేకుండా. అంటే ఇప్పుడు ప్రభువుని చూడాలంటే ఆ వ్యక్తి జీవితంలో ఏముండాలా? మీరే చెప్పాలి. ఇప్పుడు చెప్పాలి ఏముండాలి? పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యత. పరిశుద్ధత అనేది కులమానంగా ఆయన తీసుకుంటాడు. ఈ పరిశుద్ధతతో ఆయన చూస్తాడు. ఆయన వంటి పరిశుద్ధత మనకు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎటువంటి పరిశుద్ధుడు అంటే, ఆయనను పరీక్ష చేసి చూస్తే కనీసం ఒక మచ్చ కూడా ఆయనలో కనపడదు. మచ్చ భూతద్దాలు పెట్టి చూసినా, ఇంకా ఏది చేశారో ఏం పెట్టి చూసినా అసలు సన్న మచ్చ కూడా ఆయనలో కనపడదు. అటువంటి పరిశుద్ధత కలిగిన వాడు. ఇప్పుడు ఆయన రక్తములో కడిగిన ఆయన అంత అపరిశుద్ధమైనటువంటి దేవుడు, ఆ పరిశుద్ధ రక్తంతో మనమును కడిగినప్పుడు మనం ఎలా మార్చబడతాం? మచ్చలు మచ్చలుగా సరిగి కడిగి కడగినట్టు అటుంటామంట. చెప్పాలి మీరే చెప్పాలి. ఆయన కడిగినాడు, ఆయన శుభ్రపరిచినాడు, ఆయన విలువైన రక్తంతో కడిగినాడు, పరిశుద్ధపరిచినాడు, తన ఎదుటికి వచ్చిన వారిని పరిశుద్ధపరిచినాడు. అయితే ఆయన వంటి పరిశుద్ధతలోనికి నడిపించినాడు. ఇప్పుడు ఆయన వంటి పరిశుద్ధతలోనికి ఆయన నడిపించినప్పుడు మనం ఎలా ఉండాలి? ఇంకా మరలా పంది మాదిరిగా బురదను చూస్తే బురదలో బొరినట్టుగా ఉండకూడదు. ఇలా చెప్తాను ఏంటంటే, కడగబడిన పంది బురదను చూసిందంటే ఏం చేస్తుంది? మరల తన బుద్ధి మానుకోకుండా మరలా పోయి ఆ బురదలో పడే ప్రయత్నం చేస్తుంది. ఆ కంపు కొట్టే, ఆ వాసననే కంపు కొట్టేటటువంటి ఆ యొక్క దాన్నే దాన్ని వెంబడిస్తుంది. కానీ ఏమాత్రం కూడా అది ఇష్టపడదు. ఎందుకని? దాని మనస్సు అటువంటిది. ఇప్పుడు చెప్పండి, ప్రభు దగ్గరికి వచ్చిన ప్రభు మార్చిన తర్వాత మన మనసు మారాలా? అంటే మరలా పాపంలోనికి వెళ్ళిపోతున్నాం, మరలా బురదలోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఇప్పుడు మనసు మారినట్టు మారినట్టు చెప్పాలి. మనస్సు మారినట్టు. అందుకే ప్రియులారా, దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరిక పొందుతున్నాం. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటల ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. నీ మనస్సు మారాలి అని దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మనస్సు మారకుండా నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని వల్ల ఫలితము లేదు. నీ మనస్సు ఆయన వంటి పరిశుద్ధతలోనికి నువ్వు మారాలని దేవుని వాక్యం ద్వారా నేను జ్ఞాపకం చేస్తున్నాను. నీ మనసు మారిందే ఈరోజు? క్రీస్తు మనస్సును నువ్వు కలిగి జీవిస్తున్నావా? క్రీస్తు సారూప్యంలోనికి నువ్వు మారినావా? ఈరోజు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నావు. అయితే మారకపోతే ఈరోజు ఇదే మిక్కిలి అనుకూల సమయం.
ఇదే రక్షణ దినము. ఇకనైనా నువ్వు ప్రభు కొరకు బ్రతకాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక పాట పాడతాను. మారాలి మారాలి నీ మనసే మారాలి, నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి మనసే మారాలి, ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారానంటూ వేషం చేస్తారు, ఆ వేషములోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారానంటూ వేషం చేస్తారు, ఆ వేషములోనే లోకాన్నెంతో మోసం చేస్తారు. మారాలి మారాలి మనసే మారాలి, నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. నీ జీవితం అంతా ఒక్కొక్కసారి పరీక్ష చేయాలి, ఆ పరీక్షలోనే పాపాలన్నీ పెరిగి వేయాలి. మారాలి మారాలి నీ మనసే మారాలి, నీ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. ఆ మారిన మనసు దేవునికి ఇస్తే ఫలితం ఉంటుంది. మారిన మనసు ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇస్తే వస్తుంది ఫలితం వస్తుంది. ఏం ఫలితం వస్తుంది? నువ్వు పరిశుద్ధత కలిగి ముందుకు వెళ్తే పరలోకం నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం. పరలోకాన్ని నువ్వు దక్కించుకుంటావు. ఆ ప్రభువుని నువ్వు చూడాలి. నీ మనసు మారకుండా, నీ తలంపులు మారకుండా, నీ ఆలోచన విధానం మారకుండా, నీ నడక మారకుండా, నీ చూపు విధానం మారకుండా ఆ ఫలితాన్ని నువ్వు ఆశిస్తున్నావు. చూసావా? ఇలా విత్తనాలు చేతులను పట్టుకొని పంట పండాలన్నట్టు అన్నమాట, నాటకుండా. అర్థమైందమ్మని చెప్పిన మాట. విత్తనాలు సగం చేతులనే పట్టుకొని అందరం విత్తనాలు ఏం చేయాలి? నాటాలి. నాటే ముందుగా చేతిని ఏం చేయాలి? శుభ్రం చేయాలి. శుభ్రం చేసిన తర్వాత నాటాలి. అట్లనే దాన్ని శుభ్రం చేయకుండా అట్లనే విత్తనాలు నాటితే పడుతుంది అంటారా? లేదా? ఈరోజు నీ హృదయము శుద్ధి చేయబడాలి యేసు రక్తంలో. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసయ్య రక్తంలో నీ హృదయం శుద్ధి చేయబడాలి. మారిన మనస్సు దేవునికి ఇస్తే అప్పుడు ఫలితం ఉంటుంది. నువ్వు మారకుండా, నీ మనస్సు మార్చుకోకుండా, నీ బుద్ధి మార్చుకోకుండా, నీ స్థితి మారకుండా నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. చూసారా? ఈరోజు ఇక్కడైనా దేవునితో నేను మాట్లాడుతున్నాడు. ఆ మాట చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వాక్యం చదువున్నానా? 24-25 వాక్యం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 24-25 వాక్యం. కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకును ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఏ రక్తానికి వచ్చినారు? రక్తము. యేసయ్య రక్తం. దేవునికి స్తోత్రం చెప్పండి. కొత్త నిబంధన దేవుడు చేసుకున్న ఒక నిబంధన, దేవుడు నిర్ణయించిన ఒక నిబంధన, కొత్త నిబంధన. ఆ నిబంధనకు ప్రియులారా మధ్యవర్తి అయిన ఎవరట? యేసు మధ్యవర్తి. దేవునికి స్తోత్రం చెప్పండి. సపరేట్ ఆ యేసయ్య రక్తం, ఆ యేసయ్య రక్తాన్ని నువ్వు ఆశ్రయించినావా? ఆ యేసయ్య రక్తంలో నువ్వు కడగబడినావా? ఆ యేసయ్య రక్తంలో నీ పాపములను శుద్ధి చేసుకున్న పాపాలను తొలగించబడ్డాయి. ఈరోజు ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇది రక్షణ దినము. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. ఇంతవరకు నువ్వు జీవించిన జీవితంలో పరిశుద్ధత లేకుండా బ్రతికినట్లయితే ఇకనైనా బ్రతకడానికి ప్రయత్నం.
పరిశుద్ధత కలిగి జీవించడానికి ప్రయత్నం చేయి. పరిశుద్ధతగా మాట్లాడటానికి నువ్వు ప్రయత్నం చేయి. నీ నోటిని పరిశుద్ధపరచుకోవా. దేవుడికి స్తోత్రం చెప్పండి. నీ నోరు ఎలా ఉండాలా? పరిశుద్ధత. నీ తలంపులు ఎలా ఉండాలా? పరిశుద్ధత. నీ చూపులు ఎలా ఉండాలా? పరిశుద్ధత. పరిశుద్ధత అనేది కోరమాట. ఈరోజు నువ్వు భక్తి చేస్తున్న నీ భక్తి జీవితంలో నువ్వు పరిశుద్ధతలో ఏమాత్రం లోపం ఉంటే నువ్వు ఆ ప్రభువుని చూడలేవు అని దేవుని వాక్యం చదివిస్తుంది. పరిశుద్ధత నీలో లోపిస్తే నువ్వు చేసే ప్రయత్నము అది ముందుకు సాగదు. నువ్వు ఆశించిన ఫలితం నువ్వు పొందలేవు. నువ్వు కష్టపడతావు కానీ మిగలదు. కారణం ఎందుకు తెలుసా? సంహారకుడు అనగా సంహారపు దూత అంటారు. సనిగే వాళ్ళు గొనిగే వాళ్ళ దగ్గరికి ఎవరు వస్తారంట? సంహారపు దూత వస్తారు. సంహరించే దూత. సంహరించాలంటే ఏంటి? నీ కాడ ఏదైతే విలువైన ఉన్నాయో నీ విలువైన అన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, మోసుకొని వెళ్ళిపోతాడు. నీకు తక్కకుండా వాడు చేసేస్తాడు. సంహారపు దూత అనగా అపవాది. అపవాది నీ నుండి అన్ని లాగేస్తాడు. ఎందుకంటే మేలైనది అన్ని తీసేస్తాను, ఇంకా మేలుకరమైనది అన్ని వెళ్ళిపోతానే ఉంటాయి. కానీ 1 by 1 ఇప్పుడు ప్రభు దగ్గరికి చేర్చబడితే 1 by 1 చేర్చబడతాయి. చప్పట్లు కూడా దేవుడు హల్లెలూయా. నువ్వు అపవాదికి లోబడితే నీ నుండి ఒకటి పాఠమే. దేవునికి దగ్గర అయితే ఒకటి రావటమే. నీకు చెప్పండి, ఇప్పుడు అందరికి ఇష్టం ఏంటి? పోగొట్టుకోవాలని ఇష్టపడితే, తెచ్చుకోవాలని ఇష్టపడితే చెప్పాలి. ఆరోగ్యం పోగొట్టుకోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? మందు షాప్ కాడికి పోతే, మందు షాప్ దగ్గరికి పోతే ఆరోగ్యం పోతుంది. సినిమాలు, సీరియళ్ళు, అల్లరి సొక్కుని ఆటపాటలు వీటితో పోతే ఆరోగ్యం పోతుంది. నువ్వు పోగొట్టుకోవటమే. మంచి పేరును పోగొట్టుకుంటావు, మంచి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటావు. నీ కుటుంబ బాధ్యత అన్ని నువ్వేం చేస్తావు? ఒకటిగా అన్ని నష్టాన్ని కొని తెచ్చుకుంటావు. కారణం నువ్వు పోకూడని స్థలానికి పోయావు కాబట్టి, వెళ్ళకూడని స్థలానికి వెళ్ళావు కాబట్టి. ఎవరి అధికారం కింద నువ్వు ఉండాలి? దేవుని అధికారం కింద నువ్వు ఉండాలి. దేవుని అధికారం కింద నువ్వు ఉండకుండా, దేవుని కింద నువ్వు ఉండకుండా నువ్వు సాతాను కింద ఉన్నావు అనుకోండి. సాతాను ఏం చెప్తా అంటాడు? వాడు ప్రయత్నం అని చెప్తా ఉంటాడు. వాడు కూడా ఏడుబడి చెప్తా ఉంటాడు. వాడు కూడా ఆటలు వేస్తా ఉంటాడు. అదే చెప్పడా? ఖచ్చితంగా చెప్తా. ఇప్పుడు దేవుడు ఒకవేళ చెప్తా ఉన్నాడు, అపవాది ఒకవేళ చెప్తా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎవరి మాట వింటున్నట్టు? పరిశుద్ధంగా నువ్వు బ్రతకమని, పరిశుద్ధంగా నువ్వు జీవించమని చెప్పేది దేవుడు. నువ్వు ఎంత బతికినా పర్లేదులే, నువ్వు ఎంత జీవించినా పర్లేదులే. ఈ లోకంలో ఎన్నెన్నో ఆశలు చూపిస్తాడు, ఇలా అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు. చాలా మంది ఇట్లా చుట్టూ తిరిగి వచ్చారు, అడలాలో పోయే ప్రయత్నం చేస్తారు. దేనికోసం? ఫలితాన్ని పొందాలని. ఈ రోజుల్లో పాప సంబంధమైన అడ్డదారుల విధిని సంపాదించాలంటే, పాప సంబంధమైనటువంటి అడ్డదారులను వెళ్తా ఉన్నట్టయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రభుని నువ్వు చూడలేవు. ప్రభు వాక్యం మనం చదువుతాను. హెబ్రీ రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. అందరితో, మొదటిగా 13వ వాక్యం, అందరితో సమాధానమును పరిశుద్ధతయు సమాధానం. ఈ సమాధానం దీని పేరేంటిదమ్మా? ఇక్కడ ఏం రాయబడింది? సమాధానం అని రాసుకున్నాను. ఈ సమాధానము నీ జీవితంలో ఉండాలి. ఉన్నదే? ప్రభుని ఎరిగిన నీ జీవితంలో సమాధానం ఉన్నదే? సమాధానం కలిగి ఉండాలని దేవుని వాక్యం. అందరితో సమాధానం. సాధ్యమైతే ప్రతి ఒక్కరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. అంటే ఇప్పుడు సమాధానంగా ఉండాలని ప్రభు పిలిచాడు. ఇప్పుడు అపవాది మనలో దానికి వ్యతిరేకంగా ఏం చేస్తుంటాడు? ఒకవేళ సమాధానం లేకుండా చెప్తాడు. ఎవరెవరితో సమాధానం లేకుండా చెప్తాడు? మొదటిగా భార్య భర్తల మధ్యలో సమాధానం లేకుండా చేస్తాడు. తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో సమాధానం లేకుండా చేస్తాడు. బంధుమిత్రులకు కుటుంబ సభ్యులకు సమాధానం లేకుండా, స్నేహితులతో సమాధానం లేకుండా. అంటే ఒక్కొక్కటి వాడు చేసే ప్రయత్నం వాడు చేస్తాడు.
నేను చెప్పాను, సంహారపు దూత, అపవాది. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే వాడి ప్రయత్నం వాడు చేస్తూ ఉంటాడు. ఈరోజు నువ్వు అపవాది చెర కింద ఉన్నట్టయితే, ఈరోజు నువ్వు సమాధానం లేకుండా ఉన్నట్టయితే దేవుడితో మాట్లాడుతున్నాడు. ఆ సమాధానానికి కర్తయు దాన్ని కొనసాగించువాడని యేసు మనకున్నాడు. ఆయనే ప్రభులకు ప్రభు, రాజులకు రాజు, రక్షకుడు. దేవునికి స్తోత్రం. యేసును రక్షించువాడు, నిన్ను సమాధానం లేకుండా చేస్తున్న అపవాది నుండి నిన్ను రక్షించేవాడు, నిన్ను విడిపించేవాడు, నీ జీవితంలో సమాధానం చేత నింపేవాడు. ఈరోజు నువ్వు సమాధానం లేకుండా జీవిస్తున్నట్టయితే దేవునితోనే మాట్లాడుతున్నాడు. సమాధానానికి కర్త ఎవరు? యేసు ప్రభు. కర్త ఆయననే, క్రియేటర్ ఆయననే. ఈరోజు నీ జీవితంలో సమాధానం లేకుండా ఉన్నావా? అయితే సమాధానం ఇచ్చేవాడు ఎప్పుడు? ఆయన రక్తంలో నువ్వేం చేయబడాలా? కడగబడాలా. అందుకే మనం అక్కడ చదివాం 12వ అధ్యాయం 24వ వాక్యం, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు నువ్వు రావాలా? వచ్చావా? వచ్చిన నీవు పరిశుద్ధత కలిగి ఉందా? ప్రభు దగ్గరికి వచ్చిన నీవు పరిశుద్ధత కలిగి ఉందా? నీ మాటలలో పరిశుద్ధత ఉందా? నీ చూపులలో పరిశుద్ధత ఉందా? నీ తలంపులలో పరిశుద్ధత ఉందా? ఆయన పరిశుద్ధుడు. ఆయన ఎదుటకు వస్తే నువ్వు కూడా అటువంటి లక్షణాలు ఉందా? దేవుని స్తోత్రం చెప్పండి. ఉందా ఈ లక్షణం? నువ్వు పరిశుద్ధత కలిగి జీవిస్తే ప్రభువుని నువ్వు చూస్తావు. ఇది ఆశీర్వాదం. ప్రభువుని నువ్వు చూస్తావు. ప్రభు నీ మొర ఆలకిస్తాడు. ప్రభు నీ అవసరతలు తీరుస్తాడు. ప్రతిదీ నీ అక్కర్లను తీరుస్తాడు ఆయన. అయితే ప్రభు నువ్వు చేర్చుకోవాలా? ప్రభు ఎదుటికి నువ్వు రావాలా? ప్రభు నువ్వు చేర్చుకోవాలా? ప్రభు నీవు ఐక్యత కలిగి ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకుంటారో అపవాది వాడి ప్రయత్నాలు విఫలమైపోతాయి. అపవాది వాడు ఊరుకుంటాడా? ఊరుకోడు. వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ ప్రభు ఉంటే వాడి పనులు ఇంకా సరగవు. ఇంకా ప్రభు ఉంటే వాడి ప్రయత్నాలను విఫలమైపోతాయి. ప్రభు ఉంటే వాడు ఎన్ని శాపాలు పంపించినా ఏమి ప్రభు ఏం చెప్తాడు అంటాడు? ఆశీర్వాదంగా మార్చాలి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఆశీర్వాదించే దేవుని నువ్వు కలిగి ఉన్నా కాబట్టి ఎంతమంది ఎన్ని శాపవచనాలన్నా, ఎంతమంది ఏం చేసినా నేను ఏమి చేయలేదు. అందుకే రండి అపొస్తలుల కార్యముల గ్రంథం మన వాక్య భాగంలోనికి వెళ్తాం. ఇక మనం కొన్ని వారాలుగా మనం ఇలా చెప్పుకుంటూ వెళ్తా ఉన్నాం. మనం అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయలేదును ఎడతెగక ఉండాలి. ఇది మన మెయిన్ టాపిక్. కొన్ని వారాలుగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఈరోజు సహవాసం. మన సహవాసం ఎవరితో ఉండాలి? యేసుక్రీస్తుతో ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుతో మనం సహవాసం చేయాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఇప్పుడు ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ లక్షణాలు వచ్చేస్తాయంట. అంతే కదండి. ఎవరితో సహవాసం చేస్తే ఇక్కడ భారతదేశంలో ఒక 21 రోజు ఒక వ్యక్తితో తిరిగితే చాలంట. ఒక వ్యక్తితో 21 రోజు తిరిగితే చాలంటే, 21 రోజు మాట్లాడితే చాలంటే. ఎక్కడో అక్కడో వెళ్తారంటే అక్కడో ఎక్కడో వెళ్తారు. నేను చెప్పిన మాట అర్థమైందా? మరి అటోళ్ళు ఇటు అవుతారు, ఇటోళ్ళు అటు అవుతారు. అంటే అతను మాట్లాడే మాట తీరు, అతను మాట్లాడే విధానం అవన్నీ కూడా తెలుగు కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు మన భారతదేశంలో తిరగాలంటే మొత్తం హిందీ భాష రావు. వాళ్ళకి ఒక 21 రోజు మనం ఏదైనా వ్యాపారంలోనో, ఉద్యోగంలోనో, పనిలోనో ఎక్కడో సార్ ఒక 21 రోజు మనం కలిసిమెలిసి మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు మాట్లాడే మాటలు మనకు వచ్చేస్తాయి. వాళ్ళతో అవన్నీ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు చూడండి, మన ప్రభుత్వం ఎంతకాలమైంది సహవాసం చేయబట్టి, మనం ప్రభుత్వ ట్రావెల్ చేయబట్టి ఎంత కాలమైంది, ప్రభు మాటలు వినటం ఎంతకాలమైంది. ఇన్ని మాటలు మనం నేర్చుకున్నాం. ఎంతవరకు మనం నేర్చుకున్నాం? మనం ఒకరోజు మనం పరీక్ష చేసుకోవాలి. మనం పరీక్ష చేసుకోవాలి. మారాను అంటున్నాం. ఏం మారినావు నువ్వు? నీ మనసు మారిందా? నీ ఆలోచనలు మారినాయా? నీ తలంపులు మారినాయా? అయితే క్రీస్తు పోలికలో నువ్వు వచ్చావా? ఆయనతో సహవాసం చేస్తున్నట్టే ఉన్నావు, కానీ పైకి మాత్రమే. కానీ ఆంతర్యంలో ఆయన సహవాసాన్ని, ఆయనలో ఉన్న లక్షణాలు నీలోనికి వచ్చాయా? ఆయన ఉన్న గుణగణాలు నీకు వచ్చాయా? ఆయన మాట తెలివి నీకు వచ్చిందా? ఆయన చూపు విధానం నువ్వు చూస్తున్నావా? ఆయన తలంపు నువ్వు తలస్తున్నావా? ఆయన ప్రార్థన జీవితం నీకు వచ్చేసిందా? లోపడే తత్వం నీకు వచ్చిందా? వినయ విధేయతలు నీకు వచ్చాయా?
గర్వం, అహంకారం, అది ఇవన్నీ కూడా, కోపం, ద్వేషం, అసూయ, ఇవన్నీ చచ్చిపోవాలి. ఇవన్నీ కూడా మనిషి జీవితంలో ఉన్నంత వరకు ఆ మనిషిని ఎవరు ఏలుబడిలో ఉన్నట్టు? అపవాది ఏలు, సంహారపు దూత అపవాది ఎవరి దగ్గర ఉంటాడు అంటే సనిగే వారి దగ్గర సంహార దూత ఉంటాడు. సనగటం, గొనగటం, ఎవరైతే ఇలా చేస్తా ఉంటారో వారి పక్కన ఎవరు ఉంటారు? దేవుని పిల్లల చుట్టూ దేవుని దూతను పంపిస్తాను. దేవుని స్తోత్రం. దేవుని పిల్లల చుట్టంతా తన దూతనంతా ఆయన కావలిగా ఉంచుతాడు. ఈరోజు తల్లి, చెల్లి, అక్క, అన్న వినండి. ఈరోజు దేవునితో నువ్వు నడుస్తున్నట్టయితే దేవుని లక్షణాలు నీలోనికి ఆటోమేటిక్గా వచ్చేసినాయా? నీ మాట తీరు మారిందా? నీ చూపు విధానం మారిందా? మారకపోతే ఇప్పుడే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఇకనైనా నువ్వు మారాలని, నువ్వు మార్పు చెందాలని దేవుని మాటల ద్వారా నేను నిన్ను జ్ఞాపకం చేస్తున్నాను. రండి ఆ కీర్తన గ్రంథంలో ఒక మాటని జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. మన శత్రువుల చేతిలో నుండి, కీర్తన గ్రంథం 136:24, మన శత్రువుల చేతిలో నుండి మనల్ని విడిపించెను. ఆయన కృప నిరంతరమును సమస్త జీవులకును ఆయన ఆహారం ఇచ్చుచున్నాడు. ఆయన కృప నిరంతరమును. ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శత్రువుల చేతిలో నుండి విడిపించినాడు. నువ్వు విడుదల పొందినావా లేదా? ఈ మాట ముందు మనం జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఆయనతో సహవాసం చేస్తున్న వారు విడుదల పొందిన వాళ్ళ, ఇంకా విడుదలలో ఇంకా బందీలుగా సాతాను చెరలో ఉన్న వాళ్ళ? నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందమ్మా? బాగా వినాలి. ఇప్పుడు నేను చెప్పిన మాట మీకు బాగా అర్థమవుతుందిగా? తెలుగులోనే బాగా నీట్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, మీకు అర్థం కావాలని. ప్రభు సహవాసంలో వెళ్తా ఉన్నారు, ప్రభువుతో ట్రావెల్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ప్రభుతో అడుగు వేస్తూ ప్రభు చెప్పిన మాట ప్రకారం జీవిస్తున్న వారు అపవాది చెరలో ఉన్నవారా? ప్రభు దగ్గర ఉన్నవారా? ప్రభు దగ్గర ఉన్నవారు. ఇప్పుడు ప్రభు దగ్గర ఉన్నవారు ఇక్కడ రండి. ఇప్పుడు 24వ వాక్యం, మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించారు. నువ్వు విడిపించబడినావా? శత్రువు అయిన అపవాది చేతిలో నుండి నువ్వు బయటకు వచ్చినావా? ఇంకా శత్రువు చేతుల్లో ఉన్నావా? శత్రువు చేతిలో ఉన్నట్టయితే విడిపించేవాడు ఉన్నాడు. ఆయన ఎదుటికి వచ్చినప్పుడు నువ్వేమని ప్రార్థన చేయాలా? అయ్యా, ఆ శత్రువు చేతిలో నేను ఉన్నాను, ఆ శత్రువు అని అపవాది చెప్పినట్టుగా నేను చేస్తున్నాను, అపవాది తలంచిన తలంపుల ప్రకారం నేను తలంస్తున్నాను, అపవాది నడిపించినట్టుగా నేను నడుస్తున్నాను, అందులో నుండి నన్ను విడిపించు, నీ మార్గంలోనికి నడిపించు, నీతో ట్రావెల్ చేయడానికి, నీతో నడవడానికి నాకు సహాయం ఇచ్చే, నీతో సహవాసము కలిగి ఉండడానికి నాకు సహాయము, నీ పిల్లలతో సహవాసం చేయాలి, నాకు నేర్పాలి. ఇది మన ప్రార్థన, మన సహవాసం ఆయనతో ఉన్నదంటే ఇప్పుడు పూర్తిగా ఎవరి నుండి వేరైపోయినా లోకం నుండి వేరైపోవాలి, లోకం నుండి సపరేట్ అవ్వాలి. ఇంకా లోకముతో మనకు సంబంధం ఉండనే. ప్రభుకు లోకానికి సంబంధం ఉంటారా అంటారా? లోక సంబంధులు వేరు, ప్రభు వేరు. లోకస్తులు వేరు, ప్రభు వేరు. లోకస్తులు లోకరీతిగా చేస్తా ఉంటారు, లోక పద్ధతిలో వెళ్ళిపోతాడు. ప్రభు సంబంధులు వేరు. ఈరోజు తల్లి, చెల్లి, అక్క, ప్రభు మాట్లాడుతా ఉన్నాడు, మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించెను. విడిపించబడినావు. విడిపించబడిన నీవు ఎవరి మాట వినాలి? ఇప్పుడు చెప్పాలి. విడిపించిన దేవుని మాట ఇప్పుడు విన్నావా? వింటున్నావా? ఈరోజు దేవునితో దేవుడు నిన్ను విడిపించినాడు. ఆ పాపము నుండి, ఆ శాపము నుండి, ఆ దోషము నుండి నిన్ను విడిపించాడు, రక్షించుకున్నాడు. నిన్ను రక్షించుకున్న తర్వాత ఇప్పుడు నువ్వు విడిపించిన దేవుని ఎద్దకు వచ్చి ఆయన సహాయం నువ్వు కోరాలి తప్ప మరి ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు. విడిచిపెట్టి వచ్చిన దాని దగ్గరికి వెళ్ళకూడదు. విడిచిపెట్టి వచ్చినటువంటి క్రియలు మళ్ళీ చేయకూడదు. విడిచిపెట్టి వచ్చినటువంటి పద్ధతులు, ఆచారాలు మళ్ళా
ఈరోజు దేవుడు నిన్ను విడిపిస్తే మరలా నువ్వు వెతుక్కుంటే దాన్ని ఏమంటారు? పంది అంటారు. ఇంకా అంతే, కడగబడిన పంది మరలా బురద చూస్తే ఏమవుతాయి? అందుకే మొదటిగానే జ్ఞాపకం చేసి రండి మళ్ళా ఆయన కృప నిరంతరం సమస్త జీవులకును ఆయన ఏం చేస్తున్నాడంట? ఆహారం ఇస్తున్నాడు. సమస్త జీవులు భూమి మీద ఎన్ని ఉన్నాయో తాడు అక్కడ పెట్టినట్టు పైన పెట్టేసి, సమస్త జీవులకు ఆయన ఏం చేస్తాడంట? ఆహారాన్ని ఇచ్చేవాడు. ఆహారాన్ని ఇచ్చేవాడు. ఇప్పుడు సమస్త జీవులన్నీ పోషించే దేవుడు నిన్ను పోషించడంటారా? ఇప్పుడు చెప్పండి నన్ను బాగా వినాలి. ఇప్పుడు సమస్త జీవులన్నీ పోషిస్తున్నాడు, ప్రతి ఒక్కరిలో అవసరం తీరుస్తున్నాడు. ఇప్పుడు దేవుని బిడ్డగా మార్చబడిన నిన్ను దేవుడు పోషిస్తాడా? ఆయన ఎదుటికి రాకపోయినా ఆయన సహాయం చేస్తా ఉన్నాడు. ఆయన ఎదుటికి వచ్చి ఆయన రక్తంలో కడగబడి ఆయన బిడ్డలుగా మార్చబడినాక ఒక ప్రత్యేకమైన గుంపుగా ఉన్న తర్వాత వారిని ఆయన పోషించకుండా ఉంటారంటారా? పోషిస్తాడు. కానీ ఆయన ఎదుటికి వచ్చిన వారికి ఆ నమ్మకము, ఆ విశ్వాసం కోల్పోతా ఉన్నారు. చాలా మందికి ఆ నమ్మకం లేకుండా ఉంటుంది. ఆయన ఎదుటికి వస్తున్నారు కానీ నమ్మకం లేనిగా వారిగా వస్తున్నారు. ఆయన ఎదుట వస్తున్నారు కానీ ఆయన ప్రకారం జీవించాలని ఆలోచన చేస్తున్నారు కానీ కొన్ని విషయాల్లో మనం జారిపోతా ఉన్నాం. ఈరోజు తల్లి చెల్లి అక్క నిన్ను విడిపించిన దేవుడు, నేను ప్రకటిస్తున్న దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. ఆయన నిన్ను పోషిస్తాడు. పోషించే దేవుడు మన దేవుడు. బాల్యంలో ఉన్నావా, ఎవరి దశలో ఉన్నావు, వృద్ధ దశలో ఉన్నావు, నువ్వు ఏ దశలో ఉన్నావు తెలియదు. నిన్ను కలగ చేసే దేవుడు నిన్ను పోషిస్తాడు. ఎప్పుడు? పూర్తిగా నువ్వు ఆయన మీద ఏం చేయాలా? ఆధారపడ. ఆయన సర్వస్వం. ఆయనతో ఆయన చెప్పిన మాట ప్రకారం నడవడానికి ప్రయత్నం చేసినారు ఐగుప్తు ప్రజలు. అరణ్యములో దేంతో పోషించినాడు? దేవదూతలు తినే మన్నా. దేవదూతలు తినే మన్నాతో దేవుని పిల్లలను దేవుడు పోషించలేదా? ఈరోజు తల్లి చెల్లి అక్క దేవుని నిన్ను పోషించాలంటారా? ఆయన పోషించేవాడు. అరణ్యమును పోషించేవాడు. ఈ లోకమైన అరణ్యమును నువ్వు సాగుతున్నావు తెలుసు. దేవుడు నీకు అక్కడ ఉన్నాయి తెలుసు, నీ అవసరం తెలుసు. కానీ నువ్వు ఆయన సహవాసంలోనికి వస్తే నిన్ను విడవాడు. దేవునికి స్తోత్రం. ఆయన మార్గంలోనికి వస్తే నిన్ను మర్చిపోడు. ఆయన లేవనెత్తేవాడు. దేవునికి స్తోత్రం. ఆయన లేవనెత్తేవాడు. వేదనంట పెద్ద గొప్ప నుండి ఏం చేస్తాడంట? లేవనెత్తేవాడు. లేవనెత్తేవాడు. ఆ మాట చూస్తాం పరిశుద్ధ గ్రంథంలో నుండి పిల్లరా, ఆ మాట మనం చూస్తాం. ఈరోజు 84వ కీర్తన గ్రంథం 10వ వాక్యం చూడండి. కీర్తన గ్రంథం 84 10వ వాక్యం. నీ ఆవరణలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండుట నాకు ఇష్టము. చాలు. ఇక్కడ దేవుని ఆవరణంలో ఒక దినం గడుపుట ఎన్ని దినాల కంటే శ్రేష్టం అంట? ఇప్పుడు దేవునితో అనగా ఆ సహవాసమును ఉండేవారు ఈ యొక్క శ్రేష్టమైన దినములు పోగొట్టుకుంటారంటారా? శ్రేష్టమైన దినాలు పోగొట్టుకుంటారా? 1000 దినముల కంటే శ్రేష్టమైన ఒక దినం దేవుని సన్నిధిలో. ఇప్పుడు దేవునితో సహవాసం చేస్తున్నవారు, దేవునితో నడుస్తున్నవారు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎన్ని వచ్చినా అన్నిటిని పక్కన పెట్టి ఏం చేస్తారు? శ్రేష్టమైనటువంటి దినాలు పోగొట్టుకోకుండా ప్రయత్నం చేస్తారు. ఎన్నో పరిస్థితుల లోకంలో అన్నిటిని పక్కన పెట్టేసి, ఎన్నో పనులు ఉంటాయి, అన్ని పనులు పక్కన పెట్టేసి, ఇక నన్ను ఏమైపోయినా పర్లేదు కానీ నా దేవుని సన్నిధి నేను ఇడవను, ఎందుకంటే 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టము కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది వాళ్ళ ఆలోచన. ఇటువంటి ఆలోచన నీకు కూడా ఏదైనా చిన్న సందర్భం ఎదురైతే చాలు దేవుని సన్నిధిని ఏదో చిన్న పని వస్తే చాలు దేవుని సన్నిధిని. ఆరోగ్యం బాగాలేదనుకోండి, ఏం చేస్తారు?
డాక్టర్ దగ్గరికి పరుగు పరిగెత్తే ప్రయత్నం చేస్తాం. అంతే కదండి. ఈరోజు వద్దులే రేపు పోదాం అనుకుంటారా? ఈరోజు వద్దులే 2 రోజులు అయినా పోదాం అనుకుంటారా? అసలు కొంత సమయం కూడా వేస్ట్ చేయాలి. ఎందుకని? అక్కడ బాగు చేస్తాడు, వైద్యుడు ఉన్నాడు కాబట్టి. తొందరగా వెళ్తే ఇంకా మొదలకుండా ఉన్న రోగం మొదలకుండా ఇంకా నీరసించిపోకుండా ఇంకా కొత్త ఏమైనా యాడు కాకుండా తొందరగా వెళ్ళిపోతే కొంత ఉన్నప్పుడే, చిన్నగా ఉన్నప్పుడే సమస్య తొందరగా వెళ్ళి ఇప్పుడు దేవుని మందిరానికి త్వరపడి పరిగెత్తుకొని వస్తే ఆ చిన్న ఏమైనా ఆవరించుంటే అవన్నిటిని ఏం చేస్తాడు ఆయన? తన వాక్యం ద్వారా మాట్లాడి నిన్ను సరి చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పాలి. దేవుని మందిరంలోనికి దేవుని పిల్లలు ఎందుకు రావాలయ్యా అంటే దేవుని మాటలు విని సరి చేసుకోవటానికి, సరి చేయబడటానికి. ఈరోజు నువ్వు సరి చేసుకోవడానికి నువ్వు ఇష్టపడితే ఆయన లేవనెత్తే వాళ్ళని జ్ఞాపకం చేస్తున్నావు. దేవునికి స్తోత్రం. నువ్వు తీర్చుకోవడానికి ఇష్టపడితే, నువ్వు బ్రతుకును మార్చుకోవడానికి ఇష్టపడితే నీ జీవితం నువ్వు అద్భుతాన్ని చూస్తావు, ప్రభువునే చూస్తావు. అద్భుతం ఏంటి? ఇంకా ప్రభువుని చూడటం మహా అద్భుతం అంటే. ఇప్పుడు ఎవరైనా అద్భుతాలు చేస్తున్నారు అనుకోండి, ఎటువంటి అద్భుతాలు? ఇటువంటి దేవుడు పట్టుకొని దాంట్లో కోడిగుడ్లు చెప్తుంటారు కొంతమంది దాంట్లో ఇంకేమేమో చేస్తా అంటారు, ఏమేమో చేస్తారు. అద్భుతం అని చేస్తున్నారు, అద్భుతం. అసలు ఏం లేదైనా చేస్తున్నాను. ఇప్పుడు అది ఒకటి, అది చేసేది చూడటం ఒక ఎత్తు, ఆయనే చూడటం ఒక ఎత్తు. ఇప్పుడు చూడండి, అద్భుతాలను చూడాలా మనం ప్రభువుని చూడాలా? ఇప్పుడు అద్భుతం చూస్తే గాడికే ఆగుతాం అంతే, ఇంకా అద్భుతం కానీ ఆగిపోతాం. కానీ ప్రభువుని చూస్తే ఇది చేసిన దేవుడు ఎన్ని అయినా ఇప్పుడు తల్లి చెల్లాక ఇప్పుడు ప్రభువుని మనం చేయాలి. ప్రభు మార్గంలో సాగాలి, ప్రభు ఉద్దేశాలు మనం జరిగించాలి, ప్రభు సహవాసంలో సాగాలి. ప్రభు సహవాసంలో సాగుతున్న వారికి దేవుడు అద్భుతం చేయకుండా ఉంటాడా? చెప్పాలి. ప్రభు సహవాసంలో సాగిపోతున్న వారికి ప్రభు అద్భుతం చేయకుండా ఉంటాడా? విశ్వాసంగా ఆయన ఎదురుకు వచ్చిన వారిని ఆయన ఎంత మాత్రం త్రోసివేయడంట, ఆయన స్వస్థపరిచేవాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. త్రోసివేయన దేవుడు నిన్ను స్వస్థపరిచి, అరే అంతా వదిలిపోయినాక వచ్చినావు నువ్వు, ఇంక నా వల్ల కాదు, నీ సమస్య అంత ఎక్కువైపోయింది, విడిచిపెడతాడంటారా? ఆయన సహవాసంలోకి వస్తే, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు సహవాసంలోకి వస్తే ఆయన మర్చిపోయేవాడు కాదు. అందుకే కీర్తన గ్రంథం 2వ అధ్యాయం చూస్తే తన కుమారుని ముద్దు పెట్టుకోవాలంటే ఎంత ఇష్టం ఉండాలి తినాలి కదా. చూడండి పిల్లలారా, కొంతమంది ఎంత మురికిగా ఉన్న తల్లి పనిచేసి వస్తుంది, కష్టపడి పనిచేసి వస్తుంది, పిల్లవాడిని చూసి వాడు స్నానం చేసినాడా, స్నానం చేసి ఇవన్నీ ఆలోచన చేయదు. ఇంకా మొదటిగా వచ్చి పిల్లవాడిని ఏం చేస్తుంది? ముద్దులాడే ప్రయత్నం చేస్తుంది. ఎంత పని చేస్తారు, వస్తుంది చిన్నపిల్లలను చూసుకొని ఎంతో ముద్దులాడతారు. ఈరోజు తల్లి చెల్లి అక్క, నీ కుమారుడు పట్ల నీ కుమార్తె పట్ల ఎంతో బాధ్యత కలిగి ఎంతో చేరదీస్తున్నావే, నిన్ను కూడా అంతకన్నా ఎక్కువ చేరదీసిద్దాడు. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఆ భాగంలో చదువుతాం. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం, కీర్తన గ్రంథం 2వ అధ్యాయంలో ఒక 12వ వాక్యం. ఆయన కోపము త్వరగా రగులుకొనుచు కుమారుని ముద్దు పెట్టుకొని ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఆశ్రయిస్తారో, యేసుక్రీస్తు ప్రభు సహవాసంలోకి ఎవరైతే వస్తారో వారందరూ ధన్యులు, ధన్యులు, ధన్యులు. ఈరోజు ప్రభునితోనే మాట్లాడుతున్నాడు. కుమారుణ్ణి ఏం చేయాలంటే, తండ్రి అయిన దేవుడు కుమారుని ఏం చేయాలంట? ముద్దు పెట్టుకోవాలి. మనం రక్షించేది యేసుక్రీస్తు ప్రభువే అనగా ఇప్పుడు ఆయనతో ఎంత దగ్గర సంబంధం మనకు ఉండాలో చూడండి, ఎంత దగ్గర అనుభవం మనకు ఉండాలో చూడండి. అటువంటి అనుభవం నీకుందా? ప్రభుత్వ సహవాసం నీకుందా? ప్రార్థన సహవాసం నీకుందా? ఎలా ప్రభుత్వం కలుసుకోవచ్చు? ముఖాముఖి ఎలా మాట్లాడచ్చు? ప్రార్థన ద్వారా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. చాలా మంది ఎమ్మెల్యేతో మాట్లాడతారు. ఎమ్మెల్యే దగ్గర ఫోటో దిగినారు అనుకోండి, ఎంత బాగా చెబుతారు. ముఖ్యమంత్రి దగ్గర ఫోటో దిగినారు అనుకోండి,
ఒకవేళ ముఖ్యమంత్రితో రోజు ఫోన్ మాట్లాడేవాడు వ్యక్తి అనుకోండి, ఎంతమంది చెప్తారు నా ముఖ్యమంత్రితోనే మాట్లాడు. ప్రధానమంత్రితో రోజు ఫోన్ మాట్లాడే వ్యక్తి అనుకోండి, నేను ప్రధానమంత్రితో. మనం ఎవరితో మాట్లాడచ్చు రోజు? ఎవరితో మాట్లాడచ్చు అండి? దేవుడితో మాట్లాడచ్చు. దేవునితో మాట్లాడుతుంటే చాలా మంది ఫోన్ల సంభాషణకి ఎక్కువైపోయినారు, కానీ దేవుని సంబంధానికి దూరం. ఎవరు గొప్పవారంటారు? ఎవరు గొప్పవారంటారు? అంటే గొప్పవాడైన దేవుని విడిచిపెట్టి సమయం అంతా ఎంత వృధా చేశారు కదా. భూమిని ఆకాశాన్ని సర్వాన్ని కలగ చేసిన దేవుడితో సహవాసం చేసే అవకాశం వచ్చింది. కొన్నిసార్లు ఆ అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు ఉపయోగించుకోలేకపోయావు? ఆ ప్రార్థన ఎందుకు చేసుకోలేకపోయావు? దేవుడితో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడి? ఇప్పుడు ముఖ్యమంత్రితో మాట్లాడుకో, ఎవరైనా ఇచ్చారు, ఫోన్ ఇచ్చినారు, మాట్లాడుకుని ఎవరైనా ఉంటారా? మాట్లాడుకుని ఎవరైనా ఉంటారు? మన సమస్య చెప్పుకొని ఉంటారా? ఆయన చెప్తే ఏం చేస్తాడు? సమస్య తీరుస్తాడు. కొంతమైన ఆయనకి అధికారం ఉంది కాబట్టి సమస్య తీరుస్తాడు. అయ్యా చదువుకున్న ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, ఏదైనా పని చూస్తాడు, ఏదైనా ఏర్పాటు చేస్తాడు. ఉద్యోగాలు ప్రకటించినప్పుడు దాంట్లో నీ పేరు కూడా అంటే ఇలా చెప్తాను. నువ్వు చదువుకొని ఖాళీగా ఉన్నావు. ఇప్పుడు చాలా మంది టీటీసీ చేసినప్పుడు ఖాళీ, మన ఎగ్జామ్ అన్ని వదిలేశారు అంటే అవకాశం ఇచ్చారు. దాంట్లో పాస్ అయితే చక్కని ఉద్యోగానికి అవకాశం. ఇప్పుడు మన దేవుడు కూడా ఇప్పుడు వీళ్ళు డైరెక్ట్ ఉద్యోగం ఇచ్చేయచ్చు కదా. ప్రతి ఒక్కరికి చదువుకుని ప్రతి ఒక్కరికి ఇచ్చేయచ్చు కదా. పరీక్ష ఎందుకు పెట్టారు? పరీక్ష ఎందుకు పెట్టారంటారు? ఆ పరీక్షను పాస్ అవ్వాలి. ఇప్పుడు నువ్వు దేవుడితో రోజు మాట్లాడుతూ ఉన్నావు, దేవుడితో రోజు ప్రార్థన చేస్తా ఉన్నావు. ఇప్పుడు నీకు ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. ఈ పరీక్షలో పాస్ కావాలా, ఫెయిల్ కావాలా? నువ్వు పాస్ అయితే నువ్వు ఆ ప్రార్థన ఫలితాన్ని పొందుకుంటావు. నువ్వు రోజు మాట్లాడుతున్నావు మంచిదే, కానీ నువ్వు పరీక్ష ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది పరీక్ష. ఈ పరీక్షలు నువ్వు పాస్ కావాలి. ఆ పాస్ కావాలంటే ఏం చేయాలంటే నువ్వు అందరితో ఏం చేయాలంటే ఎప్పుడు రాసిన 12వ అధ్యాయంలో మనం చూస్తాం 11వ, అందరితో నువ్వు సమాధానం కలిగి ఉంటావు. అందరితో సమాధానం కలిగి ఉంటే నువ్వు పరీక్షలో పాస్ అయినట్టే. ఇప్పుడు సమాధానం లేకుండా అంటే నువ్వు ఆ పరీక్షలు ఏమైనట్టు? చెప్పాలి. ఇప్పుడు దేవుని దగ్గర నుండి ఆ ప్రతిఫలం నువ్వు పొందాలంటే నువ్వు పాస్ కావాలా? సమాధానం కలిగి ఉంటావు అందరితో. ఎవరితో? నీ శత్రువుతో కూడా ఏం చేయాలి? శత్రువును కూడా నువ్వు ప్రేమించాల్సింది. దేవునికి స్తోత్రం చెప్పాలి. సమాధానం, అందరితో సమాధానం. నిన్ను దూషించేవాడితో కూడా, నిన్ను శపించేవాడితో కూడా, నిన్ను ఏలం చేసేవాడితో కూడా నువ్వు సమాధానం కూడా ప్రయత్నం చేయాలంటే నీ మనసులో ఏమాత్రం కూడా కల్మషం ఉండడానికి వీలు. ఇప్పుడు రెండు భాగంలోకి వెళ్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 13వ వాక్యం. అందరితో సమాధానమును, రెండవ మాట పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ఏం చేయాలంటాను? ప్రయత్నం చేయాలా? ప్రయత్నం అంటే నువ్వు ప్రయత్నం చేస్తే, ఇప్పుడు చదువుకున్నాడు పోయి ఉద్యోగం ప్రయత్నం చేయాలి. ఉద్యోగానికి ప్రయత్నం చేస్తేనే కదా. నేను చదువుకున్నా ఇంట్లో ఉంటా, నాకు ఉద్యోగం రావాలి వస్తుందా? ప్రయత్నం చేయాలా. నువ్వు చదివిన దానికి ఎక్కడ ఈ చదువుకు సంబంధించిన ఉద్యోగాలు నాకు ఎక్కడ చేయాలి? ప్రయత్నం చేయాలి, సర్చ్ చేయాలి, ప్రయత్నించాలా. ఆ ఎగ్జామ్స్ వచ్చినప్పుడు సిద్ధపడాలా. ఈరోజు నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టయితే, నువ్వు ప్రయత్నాలలో నువ్వు ఆ ప్రయత్నాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా నీ ప్రయత్నాలు ఫలించకపోయినట్టయితే ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు అందరితో సమాధానం కలిగి ఉండు, ప్రభునందు నువ్వు జీవించు, పరిశుద్ధత కలిగి బ్రతుకు, నీ ప్రయత్నాలన్నీ ముందుకు సాగుతాయి. చప్పట్లు కొట్టి దేవునామని. నువ్వు ఎన్నెన్నో ప్రయత్నాలు చేసావు ఇంతవరకు. నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలని, ఆరోగ్యకరంగా ఉండాలని, ఆనందకరంగా ఉండాలని ఎన్నో ప్రయత్నాలు చేశావు. ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలలో ఓడిపోయావేమో, ఆ ప్రయత్నాలన్నీ కూడా జారిపోయావేమో, ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయావేమో, ఇక నిరాశలో ఉండిపోయినామో, నిస్పృహగా ఉండిపోయినావేమో, ఇక ఎందుకు నాకు బ్రతుకు అనుకుంటున్నావేమో, ఇంకా చచ్చిపోతే సరిపోతుంది అనుకుంటున్నావేమో. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆ భాగం చదవండి. 12వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ వాక్యం నుండి చదవండి. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా
కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. ఆయనను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చు. అభ్యాసం చేయాలి. అభ్యాసం ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు ప్రయత్నం చేయాలా? దేనికోసం ప్రయత్నం? పరిశుద్ధత కలిగి ప్రయత్నం చేయాలి. పరిశుద్ధత. ఇప్పుడు అలా ఇల్లు ఇలా వస్తాం, కాళ్ళకి ఏమంటుంది? మన అంటుందా? అంటుందా? ఖచ్చితంగా. అంటే మనమే అంటించుకుంటున్నాం, మరి అంటుతుందా? చెప్పాలి. మనం అంటించుకోకపోయినా మనం నడిస్తే ఆటోమేటిక్ అదేం చేస్తా ఉంటది అంటే ప్రయత్నం చేస్తా. మనం లోకంలో ఉంటున్నప్పుడు ఏదో ఒకటి మనం మీద ఆవరించే ప్రయత్నం చేస్తుంది. కానీ ఆవరించినప్పుడు మనం ఏం చేయాలి? మనలో ప్రార్థనలో కూర్చుంటే ఆవరించిందంతా అయిపోతుంది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కాళ్ళకు మంటంటే నీళ్ళ దగ్గరికి ఎలా వస్తామో, నీళ్ళతో ఎలా శుభ్రం చేసుకుంటామో, మనం లోకంలో అలా ఉద్యోగానికి వెళ్ళినా, వ్యాపారానికి వెళ్ళినా, పనులకు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఆవరించుంటే, ఏది ఆవరించినా మనం ఏం చేయాలి? వెంటనే ప్రార్థన దగ్గరికి వస్తే ఆ ప్రభు ఏం చేస్తారు? మనల్ని పరిశుద్ధపరుస్తారు. దేవునికి స్తోత్రం. మనం అంటించుకోనక్కర్లేదు. మనం అది ఆటోమేటిక్గా అంటుతా ఉంటుంది. అంటిన దాన్ని దేవుడు తొలగిస్తాడు. ఈరోజు నువ్వు సాధకం చేయబడాలి. సాధకం ప్రయత్నం చేయాలా? నువ్వు ఒక ప్రయత్నం అనేది నువ్వు చేస్తే ఈరోజు నువ్వు దుఃఖకరంగానే కనబడవచ్చు నీ జీవితంలో. ఈరోజు సమస్యల వలయంలో నువ్వు చిక్కుకొని ఉండవచ్చు నువ్వు ఇప్పుడు ఈ పరిస్థితులలో. కానీ నువ్వు చేస్తున్న ప్రయత్నంలో ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించే దేవుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక కొండ ఎక్కి ఉన్నారు. ఆటోమేటిక్ ఒక కొండ ఎక్కారు. ఆ కొండ ఎక్కిన వ్యక్తి ఇంకొక కొండ చూసారు, ఇంకా ఎత్తుగా కనపడింది. ఇప్పుడు ఆ కొండ మీదకి వెళ్ళాలంటే ఈ మధ్యన కొంచెం గ్యాప్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? ఆ కొండ మీద నుండి దిగాలా, అదే దూకాల పైకి? చెప్పాలి. అర్థమైందమ్మా? నేను చెప్పిన మాట అర్థమైందే. ఇప్పుడు ఒక కొండ ఎక్కున్నారు, ఇంకొక కొండ దూరంలో కనపడతా ఉంది. ఇప్పుడు ఆ కొండకి ఎక్కాలి అంటే ఈ కొండను ఏం చేయాలి? ముందు ఇట్లా దిగినప్పుడు లోయ వస్తుంది ఖచ్చితంగా. ఈ లోయలోనికి దిగినప్పుడు అదే మనకు కనపడాలి. ఇంకా నేను దిగిపోయినాను, నేను పడిపోయినాను, నేను జారిపోయినాను, నా పరిస్థితి ఇంతే, ఇక నేను ఎక్కుతాను ఎక్కలేను అనేకూడదు. దేవుడు ఒక పెట్టు ఎక్కించి మరలా దించాడు అంటే ఇంకొక ఎక్కలేనంత ఎక్కైన కొండపైకి ఎక్కించడం కోసం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే తగ్గించుకునే ప్రయత్నం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు లోబడే ప్రయత్నం చేస్తున్నావు, దేవుని బట్టి నువ్వు తగ్గించుకుంటావేమో. దేవుని బట్టి నువ్వు ఎప్పుడైతే నువ్వు తగ్గించుకున్నావు అనేది ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావు దేవుణ్ణి బట్టి నువ్వు తగ్గించుకుంటావు. ఎవరన్నా ఏమన్నా అంటున్నా? దేవుణ్ణి బట్టి నువ్వు తగ్గించుకుంటుంటే, ప్రతి విషయం నువ్వు తగ్గించుకుంటుంటే ప్రభు ఒక కొండపైకి ఎక్కిస్తాడు. అది ఎక్కలేనంత ఎత్తైనా. ఈరోజు నువ్వు ఉన్నటువంటి స్థితిని బట్టి, నువ్వు ఉన్నటువంటి పరిస్థితిని బట్టి, నువ్వు చేస్తున్న దానిని బట్టి నువ్వేం చేయాలి? నువ్వు తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ప్రభువా, ఈ స్థితి ఇచ్చింది నువ్వే అని ప్రభువులో తగ్గించబడాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఉన్న స్థితిని బట్టి, నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి నువ్వు ప్రభువులో తగ్గించుకుంటావో, ప్రభు నిన్ను ఏం చేస్తాడు? అంచెలంచెలుగా ఎక్కిస్తాడు. ఇప్పుడు ఎత్తైన కొండ మీద ఉన్న వ్యక్తి ఆలోచనలంతా కూడా ప్రభువును బట్టి తగ్గింపు లక్షణాలు. అందుకే తను తాను తగ్గించుకున్న వారిని ప్రభు ఏం చేస్తాడంట? ఆటోమేటిక్గా హెచ్చిస్తాడు. మాటలలో మంది ఎట్లున్నా తగ్గింపే ఉండాలి. దేవుని పిల్లలుగా త్వరపడి ఆలోచన నిర్ణయాలు తీసుకోకూడదు. దేవుని పిల్లలుగా తొందర నిర్ణయాలు తీసుకోకూడదు. మనం ఆలోచన, ప్రార్థన, మన సహవాసం. ఇప్పుడు మనతో ఎవరితో సహవాసం చేస్తున్నాం అనుకోండి, ఇంట్లో ఏదైనా జరుగుతుందని ఆలోచన అడుగుతామా లేదా? ఖచ్చితంగా అడుగుతాం. ఎట్లా చేయాలి, ఎట్లా చేస్తే బాగుంటుంది, ఎలా చేయాలి. మనతో సహవాసంతో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ మనం సలహాలు తీసుకుంటాం, సలహాలు అడుగుతూ ఉంటాం. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు ఇచ్చే సలహా అది కరెక్టో కాదో మనకు తెలియదు. ఇప్పుడు దేవుని దగ్గర సలహా తీసుకుంటారు, కరెక్ట్ ఇస్తాను తప్పు ఇస్తా అంటారా? చెప్పాలమ్మా. దేవుని దగ్గరికి వెళ్ళాం, ఆయన సహవాసంలో ఉన్నాము, ఆయన సలహా తీసుకున్నాం. ప్రభు ఎట్లా ఏం చేస్తాం, మరి ఎట్లా నా పరిస్థితి ఏంది, ఎట్లా నన్ను నడిపించాయా అని ఆయన ఎటువంటి ఆలోచనలు ఇస్తాడంటారు? నువ్వు నష్టపోయేటట్టుగా, నువ్వు పాడైపోయేటట్టుగా ఇస్తాడంటారా ఆయన ఆలోచనలు?
అయితే నువ్వు ఎవరి ఆలోచనలు తీసుకుంటున్నావు? ఈరోజు దేవుని ఆలోచనలు తీసుకుంటున్నట్టు ధన్యుడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు అన్నాడు ఎబ్రాయీయుల పత్రిక 12వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, ఇప్పుడు ప్రస్తుతమైన సమస్త శిక్షయు దుఃఖకరంగా కనబడదు కానీ సంతోషకరంగా కనబడదు, అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఆయన ఫలమును దయచేసి 12వ వాక్యం, కాబట్టి వడిలిన చేతులను సడలిన మోకాలను బలపరచుడి. ఎవరు బలపరిచేది? బలపరచుడి. ఎవరికి అప్పచెప్పినారు? మనకి అప్పచెప్పినారు. బలపరచుడి, నేను బలపరుస్తాను అంటే ఆయన చెప్పిన మాట. బలపరచుడి అంటే మనకి చెప్పిన మాట. అంటే దేవుని పిల్లలుగా దేవుని మనం బలం కలిగిన వారము. బలహీనుడు ఎవరన్నా ఉంటే ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలి? మనం చేయబట్టుకోవాలి. చిన్న చేయబట్టుకుని నడిపించే ప్రయత్నం చేయాలి. మనం పరిగెత్తుతాం అనుకోని కనీసం కుట్టుతూ నడుచుకొని చేయబట్టుకొని మనం ఏం చేయాలి? ముందుకు తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అన్నాడు, ఇక్కడ రాయబడిన మాట, వడిలిన చేతులను సడలిన మోకాలను ఏం చేయాలంట? కొంతమంది నడవలేని వారు ఉంటారు. నడవలేని వారిని మనం చేయూతని చేయాలా? దేవుల్లో నడిపించాలి. నడవలేనంటే ఏం నడవలేకపోవటం? దేవుల్లో నడవలేకపోవటం, దేవుల్లో నడవలేకపోవటం, దేవుల్లో పుట్టుతూ నడిచే వాళ్ళు కొంతమంది ఉంటారు. పుట్టుతూ నడుస్తారు దేవుల్లో. వారిని ఏం చేయాలా? వారికి దేవుని మాటలు చెప్పాలి, బలపరచాలి. దేవునికి స్తోత్రం. బలము కలిగినటువంటి దేవుని మాట వాళ్ళకి చెప్పాలి. దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట మనిషిని జీవింపజేస్తుంది, అది బలపరుస్తుంది, ఆత్మీయంగా ముందుకు నడిపిస్తుంది. ఇప్పుడు అపొస్తలుల కార్యం 3వ అధ్యాయంలో రండి. ఆ భాగంలో దేవుని పిల్లలు ఏం చేసినారు అక్కడ రాయబడిన మాట. 3వ అధ్యాయం 1, 2, 3 వాక్యాలు చదువు. త్వరగా నేను తొందరగా ముగిస్తాను ఈరోజు. కరెక్ట్ సమయం ఉంటే సమయానికి 12 నిమిషాలుగా ముగించే ప్రయత్నం చేస్తాను. అపొస్తలుల కార్యములు 3వ అధ్యాయం పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడని ఒక మనుషుడు వాడు దేవాలయమునకు వెళ్ళి వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినం వారిని శృంగారమున దేవాలయపు ద్వారమున ఉంచుతూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశించబోనప్పుడు వాడు చూసి భిక్షమడుకునే వ్యక్తి పుట్టిన మొదలుకొని ఆయన ఎవరంట? రెండవ వాక్యంలో పుట్టినది మొదలుకొని ఎవరంట? కుంటివాడు. పుట్టినది మొదలుకొని కుంటుతారు. ఇప్పుడు అటువంటి వ్యక్తి ఏం జరిగిందో చూడండి. ఇప్పుడు 7వ వాక్యం చదవండి. 7వ వాక్యం 3వ అధ్యాయం 7వ వాక్యం. ఏం పట్టుకున్నారంటే వాని కుడి చెయ్యి పట్టుకొని. ఇప్పుడు ఈరోజు ఎవరంటే పేతురు యోహాను ఎవరు? దేవుని యొక్క సహవాసంలో సాగుతున్న దేవుని బిడ్డలు, దేవుని రక్తంలో కడగబడిన, లోకం నుండి వేరు చేయబడి సపరేట్ చేయబడిన ఒక ప్రత్యేకమైన ఒక లోకం నుండి వేరే ప్రత్యేకించబడిన వారు. వాళ్ళు లోకంలో ఉన్నారు కానీ లోక సంబంధులు. లోక సంబంధులు అంటారా? పేతురు యోహాను లోక సంబంధులా? ప్రత్యేకించబడిన ప్రత్యేకించబడిన దేవుని పిలుపుని అందుకొని దేవుని మాటల ప్రకారం ముందుకు వెళ్ళేవారు. వారికి ఎక్కడికి వెళ్ళాలన్నా వారికి ఏముంటుంది? మొదటిగా దేవుని అడిగే ఆలోచన, దేవుని అడిగే ఆ మనసు ఉంటుంది. ప్రభు వెళ్ళాలా? వెళ్ళకూడదా? ఇలా చేయాలా? చేయకూడదా? ఈరోజు ప్రియులారా, దేవుని సహవాసంలో సాగుతున్న వారు ఒక మందిరం దగ్గరికి ప్రార్థన చుట్టూ వెళ్తా ఉన్నారు. అయితే భిక్షం అడుక్కునే వ్యక్తి అక్కడ ఉన్నాడు. ప్రతిరోజు ఎందరో చూశారు. అందరూ మందిరానికి ఎందరో వెళ్తున్నారు. ఎందరెందరో వాళ్ళకు తోచినది అదేం చేస్తున్నారు? ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళకు తోచిన ప్రయత్నం చేస్తున్నారు. ఏదో వాళ్ళ మనసు వస్తే ఏదో 10 రూపాయలు 5 రూపాయలు లేదా వాళ్ళకి వస్త్రాలు ఏదో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా మంది ఇస్తూ ఉంటారు. అయితే ఇది పేతురు యోహాను ఇచ్చింది. మా దగ్గర వెండి బంగారం లేవు కానీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నువ్వు లేచి ఇలా మీరు ఎంతమంది నడిపించారు? చాలా మంది ఆశిస్తూ ఉంటారు కుటుంబంలో. ఇప్పుడు వాళ్ళకి అన్నం లేదనుకుంటారు, కుట్టివాడికి అన్నం పెట్టారు, మళ్ళీ ఆకలి కాకుండా ఉంటుందంటారా?
కానీ అన్నం మీద దేవుని పరిచయం చేస్తే దేవునికి స్తోత్రం చెప్పాలి. జీవితాంతం అందుకే ఆయన పోషించువాడు అని మాట చదువుకున్నాం మనం. ఆయన పోషించేవాడు. గ్లాస్ తగ్గి ఆయన పట్టి ఆయన పోషించేవాడు. ఇప్పుడు పోషించే దేవుణ్ణి పరిచయం చేశాడు. ఈరోజు ఎందరికో సహాయం చేస్తాం, ఎందరికో ఏదేదో చేయాలనుకుంటున్నాం. కానీ ఎన్ని సహాయాల కన్నా ఏ సహాయం శ్రేష్టమైందంటారు? దేవుని సన్నిధిలోనికి తీసుకొని వచ్చి దేవుని మాటలు వినిపించి దేవునిలో వాళ్ళని బ్రతికిస్తే. ఇప్పుడు కాదు, నువ్వు అన్నం పెడితే ఒక రోజు తింటారు, 2 రోజులు శక్తిగా ఉంటారు. కానీ దేవుని మాటల చేత అతన్ని బలపరిస్తే యుగ యుగాలు దేవునితో ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. యుగ యుగాలు దేవునితో పాటు సజీవుడైన యేసయ్యతో ఉంటాడు. ఇప్పుడు మనం బలపరచాల్సింది దేవుని మాటల చేత బలపరచాలా? ఈ శారీరక సంబంధమైన బలం కాదు, ఆత్మ సంబంధమైన బలం వాళ్ళకు చేకూర్చాలి. దేవుని మాటల చేత అది బలం ఇచ్చేవాడు యెహోవా. ఆ దేవుణ్ణి మనము పరిచయం చేయాలి. ఇప్పుడు ఆ దేవుణ్ణి పరిచయం చేసామనుకోండి, ఇప్పుడు బలం తగ్గిపోతే ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడు? ఎవరి దగ్గరికి వెళ్ళిపోతాడు? ఇప్పుడు ఆహారం తక్కువైంది, ఎవరి దగ్గరికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్తాడు. ఆహారం తక్కువైంది అనుకోండి, ఆహారం తక్కువైంది ప్రభువా నాకు నన్ను పోషించు ప్రభు, ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తాడు, దేవుడిని పరిచయం చేస్తే. తన కుటుంబ సమస్యలు ఏమైనా వచ్చాయనుకోండి, ఆ సమస్యలు వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాడు? దేవుని దగ్గరికి వెళ్తాడు. అయ్యా ఈ సమస్యలు తీర్చయ్యా అని అడుగుతాడు. అన్నవందనాలు లోపల అంటే ఇప్పుడు ఆ సమస్యలు ఆ తీర్చే దేవుని మనం పరిచయం చేస్తే, ఆ బాధలను విడిపించే దేవుని పరిచయం చేస్తే, ఇప్పుడు వాళ్ళ సమస్యలు వచ్చిన, బాధలు వచ్చిన, కష్టాలు వచ్చిన వాళ్ళంతటా వాళ్ళు నోరు తెరిచి ఏం చేస్తారు? దేవుని ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం. మనం చేయాల్సింది ప్రార్థన చేయటం నేర్పాలి, ప్రభుతో అడుగులు వేయటం నేర్పాలి, ప్రభు సహవాసంలోనికి నడిపించాలి. దేవునికి స్తోత్రం. ప్రభు పిల్లలుగా ఇలా చేశారు. అపొస్తలుల కార్యములో వాళ్ళు ఇలా చేయటము ద్వారా అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయడం ఎడతెగక ఉన్నారంట. అప్పుడు జరిగింది ఏంటంటే ప్రతి వారికి భయం కలిగింది. అనేక మహత్కార్యాలు, సూచక్రియలు అప్పుడు జరిగినాయి. అపొస్తలుల ద్వారా జరిగినాయి. అద్భుతాలు జరిగాయి అక్కడ. దేవునికి స్తోత్రం. అద్భుతాలు జరిగాయి. నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలి అంటే నువ్వు ప్రభు సహవాసం. అక్కడ ప్రతిరోజు ఏం జరిగిందో చూడండి. 47వ వాక్యం చదవండి. ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండ్రి, మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము వారితో చేర్చు. అనుదినము అంటే ప్రతిరోజు సేవ, ప్రతిరోజు పరిచర్య, ప్రతిరోజు చేర్చబడుతున్నారు. ఎవరిలో చేర్చబడుతున్నారు? ప్రభువులో చేర్చబడు. అక్కడ రాయమన్న మాట చదువు. ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినం వారితో చేర్చుచున్నారు. ప్రభు సహవాసంలోనికి వస్తా ఉన్నారు. ప్రతిరోజు ఒక్కొక్కరు జనాల సంఖ్య విస్తరిస్తా ఉంది. అని విస్తరించడానికి కారణం వాళ్ళు ఎవరి సహవాసంలో ఉన్నారు? ప్రభు సహవాసం. నువ్వు కూడా ప్రభు సహవాసంలో ఉన్నట్టయితే అనుదినము నీతో మాట్లాడడం కోసం అనేకులు వస్తారు. ప్రభు మాటలు. దేవునికి స్తోత్రం. ప్రభు మార్గంలో నువ్వు ముందుకు సాగుతున్నప్పుడు అనేకులు దేవుని ఎదురు నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? నువ్వు కూడా వారిని ఏం చేయాలి? దేవుని మాటల చేత బలపరిచి ప్రభులోనే నడిపించడానికి. ఒక వ్యక్తి నీకు పరిచయం చేసినట్టు ఎందుకో తెలుసా? అతను నువ్వు ప్రభులో నడిపిస్తావు. నీకు తెలిసిన మాటలు వాళ్ళకి చెప్తావని, అంతేగాని మొసలమ్మ ముచ్చట్లు పెట్టుకొని, నీ లోక సంబంధమైన మాటలు పెట్టుకొని ఇలా కాదు. ప్రభు సహవాసంలో సాగుతున్న నీవు నీ తలంపులు ఎలా ఉండాలి? ప్రభు తలంపులే నీలో ఉండాలి. ప్రభు కొరకు నేను ప్రయాసపడాలి. నీ ప్రయాస, నీ ప్రతి ప్రయత్నము ప్రభు మార్గం. ఇప్పుడు ఒక ఇంటి దగ్గరికి సంబంధాన్ని చూడడానికి వెళ్ళారు అనుకోండి. ఎక్కడైనా సంబంధం చూడడానికి అతను సేవకుడు. అక్కడ అవకాశం దొరికింది, అందరూ వచ్చారు. ఇప్పుడు ఏం చేస్తాడు? సేవకుడు ఏం చేస్తాడు? వాక్యం చెప్పే ప్రయత్నం చేస్తాడు, ప్రార్థన చేసే ప్రయత్నం చేస్తాడు. కనీసం ఈ మాటలు కొద్ది మంది విని
అవిశ్వసిస్తారని. సమాధి కార్యక్రమం దగ్గరికి వెళ్ళాడు దేవుని సేవకుడు. ఏం చేస్తాడు? ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఏం చేస్తాడు? స్వార్థ ప్రకటిస్తాడు. వాళ్ళను ప్రభులోకి నడిపించాలి. ఎక్కడైనా గృహం దగ్గరికి వెళ్తాడు, కొత్త ఊరిలోకి వెళ్తాడు, అక్కడ ఏం చేస్తాడు? వాళ్ళ ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాడు. ఎందుకని? ఆ విధానంలో కొంతమంది అయినా ప్రభులోనికి అతని పని అంతా, సేవకుని పని అంతా ప్రభులో చేర్చే పని. విశ్వాసిగా నువ్వు ఏ పని పెట్టుకోవాలి? ప్రభులో చేర్చబడే ప్రయత్నం చేయాలి. నువ్వు చేర్చబడి నువ్వు అనేకులు చేర్పించే ప్రయత్నము దేవునికి స్తోత్రం చెప్పాలి. ప్రభు సహవాసంలో చేర్చాలి. మన ద్వారా అందరు కరపత్రికలు ఇచ్చాం. అందరు ఇచ్చారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కరికి కొన్ని కరపత్రికలు ఇచ్చి కనీసం ప్రభులో చేర్చడం కోసం ఈ ప్రయత్నం మీరు చేయండి. ఇక్కడ వాక్యం చెప్పలేకపోవచ్చు, ప్రార్థన చేయలేకపోవచ్చు, కనీసం దేవుని వాక్యం ఈ కరపత్రికలో రాయబడిన మాటలు తీసుకెళ్ళి ఈ చదువు కనీసం 100 మంది పంచుంటే ఒక్కళ్ళకైనా ఆ వాక్యం తట్టి, ఒక్కళ్ళైనా వాళ్ళ పాపాలు విడిచిపెట్టేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన రక్తంలో, యేసు ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడితే నువ్వు చేసేవి చూసారా ప్రయత్నం? ఈ ప్రయత్నాన్ని దేవుడు చూస్తాడు. నీ పని దేవుడు చూస్తున్నాడు. నీ అక్కర్ల అవసరం కలిగిన దేవుడు మొదటిగా ఆయన పని చేయడానికి నువ్వు ఎప్పుడైతే ఇష్టపడతావు నీ పని ఆయన చేస్తాడు. నీ పని ఆయన చేస్తాడు. నీ కొరతలు ఆయన తీరుస్తాడు. మొదటిగా ఆయన పని చేయాలి. ఈరోజు ప్రియులారా, దేవుని వాక్యం చూడండి. అందరితో ఏం చేయబడాలా? సమాధానం కలిగి ఉండాలా, పరిశుద్ధత కలిగి ఉండాలి. తలవంచని ప్రార్థిస్తాం. ఈరోజు ప్రభు చాలా మాటలు మాట్లాడుతూ వచ్చాడు. ప్రభు సహవాసములను సాగాలని ప్రభు కోరినాడు. ఈరోజు అపవాది చెరలో ఉన్నట్టయితే శత్రువు నుండి విడిపించేవాడు ఆయన ఉన్నాడు. రక్షకుడైన యేసయ్య ఉన్నాడు. ఈరోజు నువ్వు సమాధానం లేకుండా చేస్తుంది అపవాది, నేను పరిశుద్ధత లేకుండా చేస్తుంది అపవాది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ప్రభు సహవాసంలోనికి రాలేకపోవడానికి కారణం నువ్వు అందరితో సమాధానంగా లేవు, పరిశుద్ధత నీకు లేదు. కాబట్టి నీకు అది లోపం కలిపడతా ఉంది. ఇకనైనా ప్రయత్నం చేయి సమాధానంగా ఉండడానికి. ఆయన సహవాసంలో ఉన్న నీవు, ఆయన బిడ్డగా మార్చబడిన నీవు లోపం కలిగి ఉండడానికి వీల్లేదు. లోపాలనేది నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. లోపం లేని వ్యక్తిగా ఉండాలని, నువ్వు నమ్మకస్తుడిగా ఉండాలని, నువ్వు నమ్మకస్తురాలుగా మార్చబడాలని ప్రభు కోరి ఆశించి నీతో మాట్లాడుతూ వచ్చాడు. నీతోనే మాట్లాడినాడు ఇంతవరకు. కాబట్టి ఈరోజు ఆ పరిశుద్ధతను నువ్వు కలిగి బ్రతకాలని, కలిగి బ్రతికితే దాని వలన ఫలితం ఉందని ఆ ప్రభువునే నువ్వు చూస్తావు. నిన్ను పోషించే దేవుని నువ్వు చూస్తావు. నిన్ను రక్షించే దేవునే నీకు సమీపంగా ఉంటాడు. ఆయన నీకు సమీపంగా నీలోనే ఉంటాడు. ఆయన పరిశుద్ధత కలిగి జీవిస్తే నీలోనికి వస్తాడు. ఆయన నీ హృదయాన్ని కోరుతున్నాడు. ఆయన నీ హృదయం ఆయన చోటిస్తే నేను లేవనెత్తుతాడు. ఆయన నిన్ను ధైర్యపరుస్తాడు. నీ అక్కర్ల అవసరం అన్ని ఎరిగిన వాడు. ఆయన సహవాసంలోనికి పూర్తిగా వచ్చాడు. మాటికి నీ జీవితంలో ఎన్నో మార్లు ఆయనకి హెచ్చరికలు వింటూ తప్పిపోతూ దూరం అయిపోతుంది. దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతోనే మాట్లాడు. నీ శరీరం మట్టికి మంది అయిపోతుంది. 78 సంవత్సరాలే తర్వాత ఆయాసం దుఃఖమే. ఈ లోకంలో జీవించి నీ పరిశుద్ధమైన జీవితాన్ని బట్టి ప్రభురాజ్యంలో నీకు స్థానం పరిశుద్ధత కలిగి జీవిస్తే. పిల్లరా, అపవాది ఒకవేళ వాడు ప్రయత్నం చేస్తున్నాడు. నీలో ప్రేమ లేకుండా, సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, నెమ్మది లేకుండా, దీర్ఘశాంతం లేకుండా, దయాలత్వం లేకుండా, మంచితనం లేకుండా నీలో ఒక్కొక్కటి వాడు అపహరించకపోతున్నాడు. మొత్తం తొలగిస్తా ఉన్నాడు. ఇప్పటికి నీ జీవితంలో ప్రేమ అనేది తొలగిపోయిందేమో చూసుకో. సంతోషం అనేది ఏమో తొలగిపోయిందేమో చూడండి. సమాధానం అనేది నీ జీవితంలో లేకుండా చూడండి.
దీర్ఘశాంతం అనేది లేకుండా నేను తొలగిపోయినా చూడండి. ఇలా నిజమే ప్రభువా, శాంతంగా నా జీవితంలో దీర్ఘశాంతం ఉండాలి. చిన్నదానికి పెద్దదానికి నేను ఉలిక్కి పడకూడదు, లోకస్తులో నేను బ్రతకకూడదు. కనిపెట్టాలి, నీలో కనిపెట్టాలి. ఈ సహవాసంలో నేను సమాధానం కలిగి ప్రయత్నించాను. నిజంగా ఎవరో ఏదో చెప్పారని వెంటనే నేను ఎదుర్కోకూడదు, కానీ నేను నీలో నేను కనిపెట్టాలా, నీ ఆలోచన మేరకు నేను ముందుకు సాగాల. ఎందరో చెప్తారు, ఎందరో సలహాలు ఇస్తారు, నేను వారి సలహాలుగా తీసుకోవాల్సి, నా ప్రభు సలహా తీసుకోవాలి. నా ప్రభు సలహా తీసుకుంటే నాకు క్షేమం. తల్లి, చెల్లి, అక్క, అన్న, ఈరోజు ఇంతవరకు ఎవరెవరో ఆలోచనలు తీసుకుని, ఎవరో తలంపులు తీసుకొని ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నామేమో, ఇంతవరకు నష్టపోయినామేమో, ఇంతవరకు నువ్వు ఎన్నో బాధలు కొని తెచ్చుకున్నావేమో నీ సొంత ప్రయత్నాల వల్ల. ప్రభు దగ్గర కనిపెట్టు, ప్రభు నీకు చక్కని మార్గాన్ని ఇస్తాడు. ప్రార్థన చేయాలి, అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయాలి.